యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మున్ముందుగా మహాపునీతులైనటువంటి పునీత అన్నమ్మ జోకీముల పండగ శుభాకాంక్షలను మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఐ విష్ యూ ఆల్ ఎ వెరీ వెరీ హ్యాపీ ఫీస్ట్. అదేవిధంగా దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరుల, ఈరోజు మన విచారంలో ఉన్నటువంటి అవ్వాతాతలందరినీ, వృద్ధులైనటువంటి తల్లిదండ్రులందరినీ కూడా స్మరిస్తూ, వారి కొరకు ప్రార్థిస్తూ, వారికి మన ప్రేమను వ్యక్తపరుస్తూ ఉండగా, ఈ యొక్క ఆరాధనలో పాలు పంచుకున్నటువంటి పెద్దలైనటువంటి తల్లిదండ్రులందరికీ కూడా హ్యాపీ గ్రాండ్ పేరెంట్స్ డే గట్టిగా చప్పట్లు కొడుతూ వీరందరినీ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి సంవత్సరం పొడవునా ఈ గజిబిజి బ్రతుకులలో ఏదో అంటాం కదా, క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు అన్న చందాన జీవిస్తున్నటువంటి తరుణంలో బహుశా మా అనుదిన జీవితంలో మేమందరము కూడా మా కుటుంబాలలో మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. కనుక ఈ రోజున వాటన్నిటికీ కూడా క్షమాపణ చెబుతూ, మీరంటే మాకెంతో ఇష్టమని, మీరంటే మాకెంతో ప్రేమ అని, వీ వాల్యూ యూ అండ్ వీ వాల్యూ యువర్ లవ్, మీ ప్రేమను మేము ఎంతగానో గుర్తిస్తూ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, మీ ప్రేమకు గాను వందనాలు తెలియచేస్తూ ఈ పవిత్ర దినమున మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియమైనటువంటి పెద్దలారా, తల్లిదండ్రులారా, మీ అందరికీ మా యొక్క మరొకసారి మా ప్రేమను వ్యక్తపరిచే ప్రయత్నమే ఈ చిన్న పండుగ, ఈ చిన్న అవ్వాతాతల దినోత్సవము. దేవుని యందు ప్రియులారా, మనందరి కుటుంబాలలో, మనందరి ఇండ్లలో ఫోటోలు ఉంటాయి, రైట్? ఆ ఫోటోలలో ఫ్యామిలీ ఫోటోలు ఉంటాయి. ఆ ఫ్యామిలీ ఫోటోలో ముఖ్యంగా బహుశా చాలా కుటుంబాల్లో చూశాను, అమ్మమ్మ తాతయ్య కానీ, నాయనమ్మ తాతయ్య కానీ మధ్యలో కూర్చుంటారు. వాళ్ళ పక్కన నాన్న, లేదంటే కుటుంబం, లేదంటే చిన్నాన్న పెదనాన్న కుటుంబాలు, లేదంటే మీ చిన్న కుటుంబం, మీ యొక్క అమ్మమ్మ తాతయ్యలతో లేదా నాన్నమ్మ తాతయ్యలతో మీ కుటుంబంతో గ్రూప్ ఫోటో లేదా ఫ్యామిలీ ఫోటోస్ మనం చూస్తూ ఉంటాం. అవి మన ఇంట్లో ఉంటాయి. అవి చూస్తూ ఉంటే ఎన్నెన్నో జ్ఞాపకాలు, ఎన్నెన్నో ఆలోచనలు, ఎన్నో విజయాలను గుర్తు చేస్తున్నాయి ఫ్యామిలీ ఫోటోలు, ఎన్నో కష్టాలను గుర్తు చేస్తూ ఉంటాయి ఫ్యామిలీ ఫోటోలు, ఎన్నో బలహీన క్షణాలను అధిగమించడం గుర్తు చేస్తూ ఉంటాయి ఈ ఫ్యామిలీ ఫోటోలు. మరి ఈ రోజున లెట్ us లుక్ అట్ ద ఫ్యామిలీ ఫోటో ఆఫ్ జీసస్ అవర్ సేవియర్. మన రక్షకుడైన, మన ప్రభు అయిన, మన నాథుడైన యేసు ప్రభు యొక్క ఫ్యామిలీ ఫోటో చూసినట్లయితే అక్కడ యేసు ప్రభు, అమ్మ మరియ తల్లి, సాకుడు తండ్రి అయిన యోసేపుతో పాటు ఈ వృద్ధులైన అవ్వాతాతలైన అన్నమ్మ జోకీములను కూడా మనం చూడవచ్చు. దేవుని యందు ప్రియులారా, ఇది వాళ్ళ ఫ్యామిలీ ఫోటో. ఈ ఫ్యామిలీ ఫోటోలో ముఖ్యంగా అవ్వాతాతల ఫోటోలు కొంచెం బ్లర్ అయిపోతాయి కదా. మన ఫోటోలు కలర్ ఫోటోలు, వాళ్ళవి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు. మనవి చక్కగా కనిపిస్తాయి, వాళ్ళవి పెద్దగా కనిపించవు. కొంతమంది ఇంట్లో అయితే చచ్చిపోయిన మొక్కల మీద ఎందుకు రోజు వాళ్ళ మొక్కం చోట తీసి లోపల పెడుతున్నారు. చాలా తప్పది. వాళ్ళని చూస్తూ ఉండాలి, వాళ్ళ కోసం ప్రార్థిస్తూ ఉండాలి, వాళ్ళ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అయితే ఈ యేసు ప్రభు ఫ్యామిలీ ఫోటోలో అన్నమ్మ జోకీముల ఫోటోలు కూడా కొన్ని బ్లర్ అయిపోతున్నాయి, మసకగా కనిపిస్తున్నాయి. కారణం ఏంటంటే వాళ్ళ పేర్లు సువార్తల్లో, బైబిల్ గ్రంథంలో రాయబడలేదు కనుక. అర్థమవుతుందా? కనుక ఇది ఓన్లీ క్యాథలిక్స్కే తెలుసు. బయట ఏ క్రైస్తవులకి కూడా అన్నం ఎవరు, జోకీం ఎవరు, వాళ్ళకి మనకేం సంబంధం అనుకుంటారు. దేవుని యందు ప్రియులారా, నో, ఇది అంతా వాళ్ళ నుంచే మనం ఇది పొందుకుంటున్నామని మనం గుర్తు చేసుకోవాలి. దేవుని యందు ప్రియులు కనుక మన యొక్క పరిశుద్ధ పాపు గారు, ఫ్రాన్సిస్ పాపు గారు, is very particular about senior citizens. He is very particular about grandparents. వృద్ధులైన తల్లిదండ్రుల కొరకు ఆయన ఎంతగానో శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ, తను చిన్నప్పుడంట ఫ్రాన్సిస్ పాపు గారు తన చిన్నప్పుడు తన యొక్క నాయనమ్మ పేరు రోసి. ఈ నాయనమ్మ ఫ్రాన్సిస్ పాపు గారు చిన్న బాలుడుగా ఉన్నప్పుడు చెయ్యి పట్టుకుని గుడికి తీసుకుని వెళ్ళేవారంట. ప్రతిరోజు చర్చికి తీసుకుని వెళ్ళేవారంట. తనకి యొక్క జ్ఞాపకాలలో ఒక జ్ఞాపకం బాగా గుర్తుండిపోయింది. ఏంటండి అంటే, గుడ్ ఫ్రైడే రోజున అందరూ లైన్లో వచ్చి యేసు ప్రభుని సిలువను ముద్దు పెట్టుకుంటారు కదా. అప్పుడు నాయనమ్మే ఫ్రాన్సిస్ పాపు గారిని ఎత్తుకొని, మీరు అందరూ తీసుకొని వస్తున్నట్టుగా చాలామంది, లేదంటే చెయ్యి పట్టుకొని తీసుకొని వస్తూ యేసు ప్రభుని ముద్దు పెట్టుకొని ఇస్తారట. అక్కడ చెప్తారట, లుక్ హీ ఈస్ డెడ్, చూడు నాయన ఈయన చనిపోయాడు, బట్ టుమారో హీ విల్ రైజ్, కానీ రేపు ఈయన ఉత్థానం అవుతాడు అని చెప్పి తీసుకుని వెళ్ళేదంట. లుక్ హీ ఈస్ డెడ్ టుడే బట్ హీ విల్ రైజ్ టుమారో. చూడు నాయన, ఈ రోజు ఈయన చనిపోయాడు కదా, రేపటి రోజున ఈయన ఉత్థానం అవుతాడు, ఈయన జీవిస్తూ ఉన్నాడు, ఈయనే మన దేవుడు అంటూ ఆ యొక్క నాయనమ్మ ఫ్రాన్సిస్ పాపు గారికి ఆ బాలుడిగా ఉన్నప్పుడు చెప్తుంటే అది అతని మనసులో ముద్రించబడిందంట. ముద్రించబడుతూ అంటాడు, గ్రాండ్ పేరెంట్స్ ఆర్ ద ట్రాన్స్మిటర్స్ ఆఫ్ ఫెయిత్. ఓకే, గ్రాండ్ పేరెంట్స్ ఆర్ ద ట్రాన్స్మిటర్స్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసమును ట్రాన్స్మిట్ చేసే సాధనాలే వృద్ధులైన తల్లిదండ్రులు, అవ్వాతాతలు. ఓకే, విశ్వాసమును అందించేవాళ్ళు, విశ్వాసమును మనకు అందించే వాళ్ళే మన యొక్క
అవ్వాతాతలు దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ట్రాన్స్మిటర్స్ అంటే మీకు తెలుసు కదా, సిగ్నల్స్ని పంపించేది. నిజానికి ట్రాన్స్మిటర్స్ మిషన్ లోపల ఉంటాయి, కనిపించే బయటికి, కానీ సిగ్నల్స్ని పంపిస్తాయి. సెన్సార్స్ సిగ్నల్స్ని తీసుకుంటాయి. మనకు కూడా వృద్ధులైనటువంటి అవ్వాతాతల యొక్క ప్రేమ, వాళ్ళ విశ్వాసం, వాళ్ళ బలం, వాళ్ళ శక్తి, వాళ్ళ విజయాలు మనకు తెలియవు, గడిచిపోయిన కథలు కదా. కానీ ఇది వాళ్ళ వలనే ఈ రోజున వీఆర్ వాట్ వీఆర్, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ దెమ్. వీఆర్ వాట్ వీఆర్, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ దెమ్. వారు విశ్వాసులు కనుకనే నీవు నేను విశ్వాసులం అయ్యాం. వాళ్ళు ప్రార్థించారు కనుకనే మనం రక్షింపబడ్డాం. వాళ్ళు జ్ఞానస్నానం పొందుకున్నారు కనుకనే ఈరోజు నీవు నేను యేసు నామములో ప్రార్థించగలుగుతున్నాం, యేసు స్వార్థను ఆలకించగలుగుతూ ఉన్నాం దేవుని యందు ప్రియులారా. కనుక గ్రాండ్ పేరెంట్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాలలో ఈ యొక్క అవ్వాతాతలు చాలా చాలా ముఖ్యం. ఇది స్పిరిచువల్గా చెప్తున్నాను. స్పిరిచువల్గా ఆత్మీయ పరంగా అవ్వాతాతలే మన విశ్వాసానికి, మన నమ్మకానికి, మన భక్తికి, మన ప్రార్థనా జీవితానికి, మన పరిశుద్ధ జీవితానికి, మన రక్షణ మార్గానికి మూలాలు, మూల పునాదులు దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. అటువంటి అవ్వాతాతలందరినీ గుర్తు చేసుకోవాలి, వారిని మర్చిపోకూడదు, వారికి కృతజ్ఞతలు తెలియచేయాలి, వారికి సాష్టాంగ ప్రమాణం చేయాలి. నీ దేవుని యందు ప్రియులారా, వాళ్ళకు నిరంతరము కూడా కృతజ్ఞత కలిగి ప్రేమను చూపించాలి. ఈ రోజున ఒక ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళాం. ఆ ఇంటికి వెళితే ఆ ఇంటి కుటుంబ సభ్యులు అంటున్నారు, మా గ్రామానికి మొట్టమొదట మా తాతగారు వచ్చారండి, మా తాతగారు ఉపదేశిగా పనిచేశారు, వారి వలనే మేము విశ్వాసాన్ని పొందుకున్నాం, వారి వలనే మేము ఈ రోజున దేవునికి దగ్గరగా జీవిస్తూ ఉన్నాం, రక్షణ పొందుకున్నాం అంటున్నారు. ఇది కరెక్ట్. ఇది వాళ్ళ కుటుంబం, మనందరి కుటుంబాల్లో కూడా సేమ్ టు సేమ్. దేవుని యందు ప్రియులారా, మన కుటుంబాలలోనే కాదు, యేసు ప్రభు జీవితంలో కూడా. ఓకే, చూద్దాం యేసు ప్రభు జీవితంలో ఏం జరిగిందో దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. ట్రాన్స్మిటర్స్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసాన్ని అందించే సాధనాలే అవ్వాతాతలని చెప్పాను కదా. ఈ అన్నమ్మ జ్వాకీములే ఈ విశ్వాసమును మరియ తల్లికి ఇవ్వగలిగారు. మరియ తల్లి దగ్గరికి గాబ్రియేలు సన్మంతుడు వచ్చి, ఇదిగో స్త్రీలందరూ నీవు ఆశీర్వదింపబడిన దానవు, ఏలిన వారు నీతో ఉన్నారు, నీవు గర్భమును ధరిస్తావు, ఆయనకు నువ్వు యేసు అని పేరు పెట్టాలి, ఇవన్నీ చెప్పినప్పుడు మరియ తల్లి, నేను నమ్మను, నా ఒక నమ్మకం లేదు, నాకు ఈ గొడవ వద్దు, నన్ను వదిలేయండి అంటే ఈరోజు నీకు నాకు రక్షణ వచ్చి ఉండేదా? మా సెమినరీలో మైకిల్ స్వామి అని స్క్రిప్చర్ బైబిల్ని చెప్పే ఒక ఫాదర్ గారు చెప్తుంటే నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. ఏంటంటే గాబ్రియేలు సన్మంతుడు మరియ తల్లి దగ్గరికి వచ్చారట, మరియ తల్లితో మాట్లాడుతున్నారట, మరియ తల్లి ఆలకిస్తున్నారట. ఇప్పుడు మరియ తల్లి ఎస్ చెప్తే మనకు రక్షణ, నో చెప్తే రక్షణ లేదు. ఆ సమయంలో సర్వ ప్రపంచం, ఈ భూమి, ఆకాశం, చెట్లు, కొమ్మలు, పక్షులు, జంతువులు, జీవచరరాశులు అన్నీ కూడా అమ్మా మరియ తల్లి ఎస్ చెప్పమ్మా, ఎస్ చెప్పమ్మా, ఎస్ చెప్పమ్మా అని వేడుకుంటున్నాయంట. వాటికి ఏం సంబంధం అనుకుంటున్నారేమో, ఆదాము పాపము చేయగా సర్వ సృష్టి శపించబడింది తెలుసా. ఆదాము పాపము చేయగా నేల శాపం పాలయ్యింది, సృష్టి శాపం పాలయ్యింది, సర్వ సృష్టి శాపం పాలయ్యింది. ఆ సర్వ సృష్టి కూడా రక్షణ కొరకు ఎదురు చూస్తుంది. ఆ రక్షణ గడియే మరియ తల్లి దగ్గరికి గాబ్రియేలు సన్మంతుడు వచ్చిన క్షణం. గాబ్రియేలు సన్మంతుడు చెప్పిన మంగళ వార్తకు అమ్మ మరియ తల్లి ఓకే అంటే దైవ కుమారుడు మరియ తల్లి గర్భంలో ప్రవేశిస్తాడు. నో అంటే రక్షణ లేదు, దైవ కుమారుడు జన్మించడు. అటువంటి సమయంలో మరియ తల్లి ఎస్ చెప్తుందా, నో చెప్తుందా అని సర్వ సృష్టి ప్రార్థిస్తుండగా మరియ తల్లి ఏమన్నారు గట్టిగా అందరూ, ఇదిగో నేను ప్రభుని దాసిరాలను, నీ మాట చెప్పున నాకు జరుగును గాకన ఒక్క మాటతో ద సాల్వేషన్ హస్ బిగన్. మన రక్షణ ప్రారంభమైంది. టక్కని పరిశుద్ధాత్మదేవుడు మరియ తల్లిని ఆవరించాడు, టక్కని దైవ కుమారుడు అమ్మ మరియ తల్లి గర్భంలో ప్రవేశిస్తూ ఉన్నాడు దేవుని యందు ప్రియులారా. మరి మరియ తల్లి ఎస్ చెప్పింది అంటే ఎలా చెప్పింది, ఎలా చెప్పగలిగింది? దీనికి కారణం ఎవరు? అన్నమ్మ జ్వాకీములు దేవుని యందు ప్రియులారా. వీరిద్దరూ ఎస్ బైబిల్లో వాళ్ళ పేర్లు లేవు, సువార్తలు 4 అందులో వాళ్ళ పేర్లు లేవు, వాళ్ళ గురించి రాయబడలేదు. కానీ దేర్ ఆర్ అదర్ గాస్పల్స్ కాల్డ్ ప్రోటో ఇవాంజీలియం గాస్పల్స్ అని మిగతా పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలు బైబిల్లో చేర్చబడలేదు, కానీ అవి కూడా బైబిల్ అంతటి శక్తివంతమైనవే, బలమైనవే, ఆధారాలే. అందులో రాయబడి ఉంది దేవుని యందు ప్రియులారా, అన్నమ్మ జ్వాకీములకు చాలా కాలం వరకు పిల్లలు లేరంట. పిల్లలు లేనప్పుడు ఒక రోజున ఫస్ట్ ఫ్రూట్స్ పండగ, తొలి ఫలాల పండగ వచ్చింది. ఆ రోజున జ్వాకీము గారు తన మొదటి ఫలాలను దేవునికి కానుకగా ఇవ్వడానికి బయలుదేరారు. లైన్లో నిల్చున్నారట. అందులో ఒక కుర్రవాడు, జ్వాకీము అప్పటికే వృద్ధుడు, పిల్లలు లేరు కనుక అతను వెనక్కి తిరిగి, నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, నీవు మొదటి ఫలాలను దేవునికి తీసుకుని వచ్చావా, నీకు అర్హత ఉందా, నీవు ఏ ఫలం ఇచ్చావు ఇశ్రాయేలు సంతతికి అంటే ఇశ్రాయేలు సంతతికి ప్రతి ఒక్కరూ పిల్లల్ని ఇవ్వాలి, వాళ్ళే పుణ్యాత్ములు, వాళ్ళే పరిశుద్ధులు, వాళ్ళ లెక్కలో. నీవు ఇశ్రాయేలు సంతతికి ఫలాలు ఇవ్వలేదు, దేవునికి తొలి ఫలాలు కొని తెచ్చావా అని
అవమానించాడంటే దేవుని యందు ప్రియులారా. ఈ అవమానాన్ని తట్టుకోలేక జోకీము ఆ ఫలాలను అక్కడే విడిచిపెట్టి ఎడారులకు వెళ్ళిపోతూ ఉన్నాడు. పంతం పట్టి లేదంటే దీక్షను పట్టి ప్రభు సమాధానాన్ని కోరుతూ ఈ అవమానాన్ని తొలగించమని ఎడారిలో తపస్సు చేసుకుంటూ కఠోరమైన తపస్సు చేసుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాడంట. అక్కడ అన్నమ్మ దేవాలయానికి వెళ్ళి మనిషి వెనక్కి తిరిగి రాలేదే. ఒకరోజు, 2 రోజులు, వారం, నెల, సంవత్సరం రాలేదు. ఏమైపోయాడు? చెప్పారు ఇలా ఎవరు అవమానించారని. ఎక్కడికి వెళ్ళిపోయాడు? చచ్చిపోయాడా? ఆత్మహత్య చేసుకున్నాడా? తిరిగి వస్తాడా? బతుకున్నాడా? చచ్చిపోయాడో తెలియదు. అటు అన్నమ్మ ఏడుస్తూ ప్రార్థిస్తుంది, అక్కడ జోకీము ఏడుస్తూ ప్రార్థిస్తున్నారు. ఇక దేవుడు తన దూతను పంపిస్తున్నాడు అన్నమ్మ దగ్గరికి, జోకీము దగ్గరికి. జోకీము, నువ్వు బిడ్డను కంటావు. అన్నమ్మ, నువ్వు బిడ్డను కంటావు. మీరిద్దరూ వెళ్ళి దేవాలయం దగ్గర ఇద్దరు కలుసుకుంటారు, వెళ్ళండి అంటే జోకీము ఈ వార్తను చెప్పడానికి అన్నమ్మ దగ్గరికి వస్తున్నాడు. అన్నమ్మ ఈ వార్తను చెప్పడానికి జోకీము దగ్గరికి వస్తున్నారు. ఇద్దరు దేవాలయం దగ్గర కలుసుకోగా మళ్ళీ పరిశుద్ధ ఆత్మదేవుడు వాళ్ళని ఆవరించగా అమ్మ మరియ తల్లి అన్నమ్మ గారి కడుపులో పడుతుంది. నిష్కపటముగా అమలోద్భవి, నిష్కల్మషమైనటువంటి మాత, అమలోద్భవి, కలంకము లేకుండా జన్మ పాపము లేకుండా జన్మించినటువంటి తల్లి. ఆ బిడ్డకు వీళ్ళు విశ్వాసాన్ని అందించారు, ప్రేమను అందించారు. 3 సంవత్సరాలు మొక్కుకున్నారు, ఒక బిడ్డనిస్తే మా అవమానం తొలగిపోయినట్లే ఆ బిడ్డను మీకే అంకితం చేస్తాం. పాలు మానిన తర్వాత 3 సంవత్సరాల ప్రయత్నం నిండిన తర్వాత దేవాలయంలో మరియ తల్లిని తీసుకుని వచ్చి అక్కడ పిల్లలను చూచుకునే స్త్రీలకు అప్పచెప్పేస్తున్నారు. మరియ తల్లి బాలికగా దేవాలయం మెట్లు ఎక్కుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. కానీ తరచూ వెళ్తుంటారు, చూస్తుంటారు, మాట్లాడుతుంటారు. ఈ విధంగా విశ్వాసమును అమ్మ మరియ తల్లికి అందించారు. కనుకనే మంగళవార్త చెప్పినప్పుడు ఆమె ఎస్ చెప్పగలిగింది, నో చెప్పలేదు. దేవుని యందు ప్రియులారా, అన్నమ్మ జోకీములు మరియ తల్లికి విశ్వాసమును అందించగా, మరియ తల్లి బాలయేసుకు చిన్ననాటి నుండే విశ్వాసంలో పెంచగా ఆ బాలయేసు రక్షణాదుడై మనందరికీ కూడా రక్షణ కొని వచ్చాడు. దేవుని యందు ప్రియులారా, చివరి వరకు ఆయన సిలువ బాధలన్నీ భరించి మనందరి కొరకు ఆయన ప్రార్థించగలిగాడు, రక్షణ తీసుకురాగలిగాడు. దేవుని యందు ప్రియులారా, కనుక జస్ట్ లైక్ అవర్ గ్రాండ్ పేరెంట్స్, ద గ్రాండ్ పేరెంట్స్ ఆఫ్ జీసస్ ఆర్ ఆల్ ట్రాన్స్మిటర్స్ ఆఫ్ ఫెయిత్. కనుక వారందరికీ వందనాలు తెలియచేస్తూ వారికి ఎప్పుడు కృతజ్ఞులై జీవించాలి. దేవుని యందు ప్రియులారా, ఇక ఈ గ్రాండ్ పేరెంట్స్ యొక్క ముఖ్యమైన 3 లక్షణాలు ఉంటాయంట. వారికి ఉన్నటువంటి 3 బలాలు. నెంబర్ 1 డ్రీమ్స్, నెంబర్ 2 మెమరీస్, నెంబర్ 3 ప్రేయర్స్. చెప్పండి. నెంబర్ 1 డ్రీమ్స్, కలలు. నెంబర్ 2 మెమరీస్, జ్ఞాపకాలు. నెంబర్ 3 ప్రేయర్స్, ప్రార్థనలు. డ్రీమ్స్ దేని గురించి? భవిష్యత్తు గురించి. మెమరీస్ దేని గురించి? గతము గురించి. ప్రేయర్స్ దేని గురించి? ప్రస్తుతం గురించి. అంటే ప్రతి అవ్వ తాత, ఎవ్రీ గ్రాండ్ పేరెంట్ ఒక బిడ్డ పుట్టగానే, మనవడు మనవరాలు పుట్టగానే అప్పటి వరకు నా జీవితం అయిపోయిందా, నా జీవితం అయిపోయిందేమో, నాకు పిల్లలు పుట్టారు, నా పిల్లల్ని చదివించాను, నా పిల్లలకు పెళ్లి చేశాను, వాళ్ళు బతుకుతున్నారు, నేను నా బతుకు అయిపోయిందా అన్న సమయంలో బిడ్డలు పుట్టడం అప్పుడు ఈ అవ్వాతాతల న్యూ లైఫ్ ప్రారంభమవుతుందట. అరే, నీ జీవితం అయిపోలేదు, ఇప్పుడు మరలా బయలుదేరుతుంది. ఏంటి? యు ఆర్ నాట్ యూజ్లెస్, యు ఆర్ యూజ్ఫుల్. నువ్వు కావాలి ఎవరికి? నీ మనవడిని చూసుకోవడానికి, నీ మనవరాలను చూసుకోవడానికి, వాళ్ళని ఎత్తుకొనడానికి, వాళ్ళకు ప్రేమనివ్వడానికి, వాళ్ళని ప్రేమించడానికి, వాళ్ళకు విద్యాబుద్ధులు నేర్పించడానికి, వారికి మంచి మంచి కథలు చెప్పడానికి, వారితో ఆడుకొనడానికి. అంతే కదా? అవునా కదా? దేవుని యందు ప్రియులారా, ఈ విధంగా మా జీవితాలు అయిపోతున్నాయి అనుకున్నప్పుడు ఒక మనవడో మనవరాలో పుడితే లేదు వీళ్ళ కొరకు మళ్ళీ మేము బతుకుతాం, వీళ్ళ కోసం మేము బతుకుతాం, వీళ్ళను ఆడిస్తూ, వీళ్ళతో ఆడుకుంటూ, వీళ్ళను చూచుకుంటూ, వీళ్ళకు ప్రేమను పంచుతూ. మీకు గుర్తుందో లేదో, పోయిన సంవత్సరం చెప్పాను, అమ్మమ్మ లేదా నాయనమ్మ అంటే ఏంటి? 2 అమ్మలు కలిస్తే ఒక అమ్మమ్మ అంట, 2 నాన్నలు లేదా 2 అమ్మలు కలిస్తే ఒక నాన్నమ్మంట, 2 నాన్నలు కలిస్తే తాతయ్యట. 2 నాన్నలు ఇవ్వగలిగే ప్రేమ ఒక తాతయ్య ఇవ్వగలడు, 2 అమ్మలు ఇవ్వగలిగే ప్రేమ ఒక అమ్మమ్మ ఒక నాన్నమ్మ ఇవ్వగలదు. డబుల్ ద లవ్ దాన్ యువర్ పేరెంట్స్, యువర్ గ్రాండ్ పేరెంట్స్ హ్యావ్ గాట్. తల్లిదండ్రుల ప్రేమ కన్నా ఎక్కువైన ప్రేమ అవ్వాతాతలకే ఉంటుంది. ఈ విషయాన్ని పిల్లలు అందరూ కూడా గుర్తించాలి. దేవుని యందు ప్రియులారా, వాళ్ళు మన కొరకు కలలు కంటున్నారు, వాళ్ళ కళలన్నీ మన కొరకే. ఎప్పుడన్నా అమ్మమ్మ నాన్నమ్మని డబ్బులు అడిగితే ఇవ్వకుండా ఉంటారా? ఇప్పుడు అడుగుతారా ఇంటికి లేక? ఓకే, దేవుని యందు ప్రియులు, ఒకవేళ వాళ్ళు దాచుకుంటే వాళ్ళు తప్పకుండా ఇస్తారు. నాకు తెలుసు ఒక అమ్మమ్మ డబ్బులు దాచుకుని ఉంటుంది, కూతురింటికి వెళ్తే ఇక వాళ్ళకి పిల్లల మనవలకి గిఫ్ట్లు కొనిస్తూ ఉంటుంది. అడిగినప్పుడు డబ్బులు 50 ఇస్తూ ఉంటుంది. ఎందుకు దాచుకుంటుంది? మళ్ళీ మనవలకి కట్టడానికే. దేవుని యందు. సో డ్రీమ్స్, కలలు కంటున్నారు పిల్లల కొరకు. 2 మెమరీస్, ఎన్ని జ్ఞాపకాలు వాళ్ళ గుండెల్లో ఉంటాయో తెలుసా? అవన్నీ కూడా అవకాశం దొరికినప్పుడల్లా పంచుకోవడానికి, చెప్పడానికి, వాళ్ళ జ్ఞానాన్ని, వాళ్ళ అనుభవాన్ని పంచుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. దేవుని యందు ప్రియులారా, ఇక 3వది ప్రేయర్స్, వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు నిరంతరం కూడా. వాళ్ళ ప్రార్థనలు ఏంటి? బిడ్డల గురించి, బిడ్డల కుటుంబాల గురించి, మనవల గురించి, మనవరాల గురించే.
ఎప్పుడు కూడా ఒకసారి నాకే అవుతుంది, మీ మనవల్లో మనవరాల కోసం ప్రార్థన చేయకు, నీ కోసం ప్రార్థన చేసుకో అంటుంటాను నేను. కానీ అది వింటారా? వినరు. మనవళ్ళు మనవరాలు బాగుండాలని ప్రార్థన నిరంతరం చేస్తుంది. కనుక దేవుని యందు ప్రియులారా, ఇటువంటి ప్రేమ మన యొక్క అవ్వాతాతలకు ఉంటుండగా ఎంతగా వాళ్ళని ప్రేమించాలి. కానీ ఏం జరుగుతుంది ఈ లోకంలో, ఈ సమాజంలో ఏం జరుగుతుంది? రైట్ ది ఆపోజిట్. ఒకసారి కొంచెం కొమ్ములు వచ్చేస్తే, కొంచెం మీసాలు గడ్డలు వచ్చేస్తే, కొంచెం మాట్లాడడం వచ్చేస్తే, కొంచెం నడవడం వచ్చేస్తే, కొంచెం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం వచ్చేస్తే, ఇక నాకు ఎవరితో పని లేదు అన్నటువంటి స్వార్థంలో మనందరం మునిగిపోతున్నాం. స్వార్థంతో మనందరం జీవిస్తూ ఉన్నాం. యూజ్ అండ్ త్రో, వాడేసుకొని వదిలేయాలి అన్నటువంటి దృక్పథంతో మనం జీవిస్తూ ఉన్నాం. దేవుని యందు అనేక సార్లు అవ్వాతాతలను, వృద్ధులను అవమానిస్తూ ఉంటాం, బాధ పెడుతూ ఉంటాం. చూడండి, జాకీముని ఎలాగైతే కుర్రవాడు అవమానించాడో అలాగ మనం కూడా మన అవ్వాతాతలను ఎన్నోసార్లు అవమానించి ఉన్నాం, బాధ పెట్టి ఉన్నాం. వాళ్ళ మాట వినిపించుకో. వాళ్ళు ఏదైనా చెప్పాలనుకునే ఊరుకో, అవునా? చెప్పనివ్వరు, అంత ఖాళీ లేదు ఎవరికి. వాళ్ళు ఏదైనా చెప్పడానికి ప్రయత్నిస్తే నువ్వు ఊరుకో, నీకేం తెలియదు, వెంటనే నువ్వు ఊరుకో, నీకేం తెలియదు అని వాళ్ళ నోరు నొక్కేస్తూ ఉంటాం. వాళ్ళ మాట్లాడనివ్వం. హలో, వింటున్నారా? మీకే ఇది అలా కాదు, మీకే. సో అటువంటి సమయంలో దేవుని యందు ప్రియులారా, మనందరం కూడా ఒక తీవ్రమైన పాపం కట్టుకుంటున్నాం. గుర్తుంచుకోండి, భయంకరమైన పాపం. నాకు తెలిసినటువంటి ఒక ఎక్స్పీరియన్స్, ఒక స్టోరీ, నిజంగా జరిగిన స్టోరీ. ఒక కుర్రవాడు, యవనస్తుడు, ఒక రోజున భోజనం చేస్తున్నాడట. ఏం చేస్తున్నాడు? భోజనం చేప కూర. మనోడు కంగారుగా చేప తింటూ ముళ్ళు కూడా తీసాడు. ఈ ముళ్ళు ఏమైంది? గొంతుకులో పడిపోయిందట. అడ్డంగాన గొంతుకులో పడిపోయింది. ఇప్పుడు ఏంటి సంగతి? కిందకి వెళ్ళదు, పైకి రాదు. ఎన్ని ఉట్టి ముద్దలు, అన్న ముద్దలు పెట్టినా అది పోవట్లేదు. ఇంక అయిపోయింది, నా బతుకు అయిపోయిందేమో భయపడుతున్నాడు. ఈ పక్కన ఏదో హాస్పిటల్ ఉంది, లేదా జిఎస్ఎల్ హాస్పిటల్ అనుకుందాం. జిఎస్ఎల్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఓకే, జిఎస్ఎల్ హాస్పిటల్ తీసుకెళ్తే మనల్ని పడుకోబెట్టారు. చక్కగా స్ట్రెచర్ మీద పడుకోబెట్టారు. ఆ కుర్చీలో ఉంటుంది కదా, ఈ పడుకోబెట్టారు. మనోడు మీద టెస్టులు చేస్తున్నారండి. సీనియర్ డాక్టర్ ఎవరు లేరు, జూనియర్ డాక్టర్లు అందరూ వచ్చి ఇప్పుడు ఈ కేసుని పరీక్షిద్దాం. జూనియర్ డాక్టర్లు అందరూ వచ్చి, జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ కదా, వాళ్ళకి మంచి సబ్జెక్ట్ దొరికింది ఎక్స్పెరిమెంట్ చేయడానికి. రెడీ వచ్చి ఈ సబ్జెక్ట్ పెట్టడానికి ముళ్ళు గుచ్చుకుంది. అది ఎక్కడ గుచ్చుకుంది, ఎలా గుచ్చుకుంది, ఏం చేద్దాం, ఎలా చేద్దామని జూనియర్ డాక్టర్లు అందరూ చూస్తుంటే అతను చూసి, ఒరే నా ప్రాణం తీసేస్తారా, మీ ప్రయోగాలు నా మీద, మీకు దన్నం, దయచేసి ఎవరైనా సీనియర్ డాక్టర్లు, వృద్ధులు, ముసలి వాళ్ళు కావాలి. ఇప్పుడు మనకి కుర్రవాళ్ళు మనకొద్దు, జూనియర్స్ మనకొద్దు, సీనియర్స్ కావాలి. సీనియర్ డాక్టర్ ఉంటే వస్తే బాగుంది దేవుడా, వీళ్ళందరూ నా మీద ప్రయోగం చేసి నా ప్రాణాలు తీసేసేలాగా ఉన్నారు, ఒక సీనియర్ డాక్టర్ని పంపించు అనుకుంటే ఒక సీనియర్ డాక్టర్ వచ్చి దేవుడి దయ వల్ల అతను ముళ్ళు తీసి ప్రాణం మళ్ళా బ్రతికించి పంపించారు. అతను అన్నాడు, అమ్మయ్యా, ఇక్కడ మనకి ఏం కావాలి? జూనియర్స్ వద్దు, సీనియర్స్ కావాలి. సీనియర్స్ జ్ఞానం, సీనియర్స్ ఎక్స్పీరియన్స్, అనుభవం ఎంత గొప్పది. కానీ అటువంటి వారిని అవమానించడం, తోలనాడడం, అగౌరవపరచడం, అమర్యాదగా మాట్లాడడం ఏమాత్రం కూడా సమంజసం కాదు దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. కనుక ఈ పవిత్ర దివ్య పూజాబలిలో ఈ విషయాలన్నీ మీతో చెప్తూ ఉండగా మరొకసారి ఈ వృద్ధుల పట్ల ఈ రానున్న సంవత్సరం అంతా ఇక నుండైనా వారి పట్ల భక్తిభావం కలిగి ఉందాం, వారి పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉందాం, వారి పట్ల గాఢమైన ప్రేమ భావం కలిగి ఉందాం. వారి ప్రేమ మనం కొలవలేం. వారు నిరంతరం మన కొరకే జీవిస్తూ ఉన్నారు. అటువంటి తల్లిదండ్రులను, వృద్ధులైన తల్లిదండ్రులను, నీ అవ్వాతాతలను నిరంతరము ప్రేమిస్తూ, నిరంతరము గౌరవిస్తూ, వారి మాటను పాటిస్తూ, వాళ్ళకు కూడా బలహీనతలు ఉంటాయి. ఎస్, చెప్పిందే చెప్తూ ఉంటారు, ఒకటికి 10 సార్లు చెప్తూ ఉంటారు, కరెక్టే. ఆ బలహీనతలన్నీ కూడా సహిస్తూ భరిస్తూ వాళ్ళని మరింతగా ప్రేమించడానికి, వారి ప్రేమను పొందడానికి, వారి దీవెనలు పొందడానికి మనం ప్రయత్నం చేద్దాం. అవ్వాతాతలను బాధ పెట్టేవాడు, తల్లిదండ్రులను బాధ పెట్టేవాడు శాపగ్రస్తుడు కదా. సేమ్ టు సేమ్ అవ్వాతాతలను బాధ పెట్టేవాడు కూడా శాపగ్రస్తుడే. వాడు దేవుని దీవెనలు పొందలేడు. దేవుడిని దీవించాలి అంటే అవ్వాతాతల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా దీవిస్తాడు. కనుక అవ్వాతాతల దీవెనలు, తల్లిదండ్రుల దీవెనలు పొందుకుంటూ వారికి మర్యాద, గౌరవభావం, భక్తిభావం, కృతజ్ఞతాభావం చూపిస్తూ జీవిద్దాం. మరి ఒకసారి విచారంలో ఉన్న అవ్వాతాతలందరికీ, వృద్ధులైన తల్లిదండ్రులందరికీ మా ప్రేమను వ్యక్తపరుస్తూ నిరంతరము మీకోసం ప్రార్థిస్తామని మాట ఇస్తూ ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుంటున్నాం. పరిశుద్ధులైన దేవుడు మిమ్ము మనందరినీ హేరాళముగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. పిత, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.